నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఇది మీది మీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైసీపీపై నిప్పులు చెరుగుతుంది. వైసీపీ చేసే పనులు కాదు, వైసీపీకి సహకరిస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలపై కొరడా జులిపిస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ మరియు పోలీసులకు ఎలక్షన్లకు ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాంటి వారు మీరందరూ కూడా జగనన్న పార్టీ అంటూ జగనన్న పార్టీకి మీరు సపోర్ట్ చేయడం మానుకోవాలి. లేకపోతే మీకు ఊస్టింగే అంటూ ఇప్పటికే చాలా మందిని అధికారులను ఊరున వాడన సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారు చేసిన పనులు ఖర్చులు నియంత్రించాలి, అధిక ఖర్చులు పెట్టకూడదు. పెట్టిన ఎడల దీనిపై చర్యలు తీసుకోబడుతుంది. ఈసీ ప్రతి విషయాన్ని గమనిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి విషయాన్ని గమనిస్తుంది. కాబట్టి మీరు వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలా. మీ ఇష్టారాజ్యంగా మీరు జెండాలు బ్యానర్లు కట్టేసి జనంతో మీ మమేకం కాకుండా మీరు తిరగబడి ప్రవర్తించిన ఎడల మీ పైన క్రమశిక్ష చర్యలు తప్పవు అంటుంది ఈసీ. ఇకనైనా సరిదిద్దుకోవాలి అధికార పార్టీనే కాదు, మిగతా పార్టీలను కూడా ఈసీ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. కాబట్టి మీరు జాగ్రత్త, మాటలు జాగ్రత్త, వ్యవహారంలో జాగ్రత్తగా నడపండి. లేని ఎడల పార్టీ టికెట్లు కూడా రద్దు చేయబడతాయి. మీకు క్యాండిడేట్లని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎన్నడూ మాట్లాడాల ఈసీ నీకు సస్పెండ్ చేస్తాము, పార్టీలో నిన్ను పోటీ చేయనివ్వము అని ఎప్పుడు మాట్లాడాల. కానీ తిరుపతిలో జరిగిన సన్నివేశం, పార్వతీపురంలో జరిగిన సన్నివేశాలను బట్టి, పార్వతీపురంలో మిలిటరీ కవాబ్ చేస్తుంటే ఒక పార్వతీపురం తాలూకా ఎమ్మెల్యే ఆ కవాబులో వాళ్ళతో పాటు నడవడం చూసి ఈసీ మీడియాలో చూసి, మీడియా ఎంత పనిచేస్తుంది అనేది ఇప్పుడు గమనించాలి. మీడియాలో చూసి ఈసీ ఎమ్మటే ఆ ఏరియా సంబంధిత అధికారులని, పోలీస్ అధికారులను సస్పెండ్ చేసేసింది. గమనించాలి మీరు. తిరుపతిలో 42,000 పిటిషన్లు వెళ్ళినాయి అధికార పార్టీ మీద. 90% వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ సమస్యలను పరిష్కరించింది కొంత మేరకు ఈసీ. ఓట్లు సైతం తొలగించేశారు. వాళ్ళకు అనుకూలమైన ఓట్లు, చచ్చిపోయిన వీళ్ళ ఓట్లు వేసేసి అవన్నీ లిస్టులు తయారు చేసి ఫామ్ 7 మీద అవన్నీ చేయడం. దాంతో మొత్తం కమిషను చివాట్లతో, అంటే అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాదు, కాన్స్టిట్యూషన్లోనే మాట్లాడాలి, వాళ్ళకి అధికారం లేదు. కాబట్టి చక్కగా ఒక మెమో ఇచ్చి సస్పెండ్ చేసి మీరు ఇంటికాడ ఉండండి, ఈ ఎలక్షన్కి మీరు దూరంగా ఉండండి, ఎలక్షన్లో మీరు దగ్గరికి వస్తే మీరు ఇబ్బందులు పడతారు, ఏ వాలంటీర్ కూడా మీ ఇంటికి రాకూడదు,
మీకు ఎటువంటి పథకాలు కానీ ఏది పంపిణీ చేయకూడదు. చేసిన ఎడల మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. మీరు వాలంటరీ ఎలక్షన్ ప్రచారానికి తిరగకూడదు. జగనన్నకు ఓటేయండి అని, చంద్రబాబుకు ఓటేయండి, జనసేనకు ఓటేయండి అని ఎవరు వాలంటరీ వచ్చి చెప్పడానికి వీల్లేదు. ఒక క్యాండిడేట్ తాలూకు మనుషులు, వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రచారానికి రావాలి, వేరే వాళ్ళు రావటానికి వీల్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ ఛానల్.